మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ న్యాయమూర్తి ట్విషా అత్త గిరిబాలా సింగ్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె నివాసంలో సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. సీబీఐ ఇప్పుడు ట్విషా శర్మ లాస్ట్ అవర్స్ని టన్నెల్ వ్యూ టెక్నాలజీతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తోంది. ట్విషా చివరిసారిగా ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది, ఎవరు ఇంట్లోకొచ్చారు, ఎవరు బయటకు వెళ్లారు వంటి ప్రతి కదలికను నిమిషానికోసారి డిజిటల్ రూపంలో మ్యాపింగ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మొబైల్ ఫోన్ రికార్డులు అనలైజ్ చేస్తున్నారు. వైఫై లాగ్స్, కాల్ డీటెయిల్ రికార్డుల వంటి అంశాలను డీటెయిల్డ్గా పరిశీలిస్తున్నారు. మొదట ఇది ఆత్మహత్య కేసుగా కనిపించినప్పటికీ ఇప్పుడు పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్ట్ మార్టం సమయంలో బెల్ట్ కనిపించకపోవటం, ఎత్తు వివరాల్లో తేడాలు, ఎఫ్ఐఆర్లో వైరుధ్యాలు, సీసీటీవీ టైమింగ్లో తేడాలు వంటి అంశాలు ఉన్నాయి.